ఓకే, క్వశ్చన్ చూడండి ఇక్కడ లాగ్రాంజెస్ మెయిన్ వాల్యూ థియరం. లాగ్రాంజెస్ మెయిన్ వాల్యూ థియరం యొక్క స్టేట్మెంట్ ఏంటమ్మా? ఎఫ్ అనేది ఒక ఫంక్షన్ కావాలి. ఓకేనా, ఎఫ్ అనేది ఒక ఫంక్షన్ కావాలి. ఎఫ్ అనే ఫంక్షన్ కంటిన్యూషన్ కావాలి. కంటిన్యూషన్ ఆన్ ఏ కామా బి. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ డెరివేటివ్. ఎఫ్ అనేది ఫంక్షన్ కావాలి, కంటిన్యూషన్ కావాలి, డెరివేటివ్ ఆన్ ఏ కామా బి. ఓకేనా, then there exists at least C belongs to A comma B ki implies C belongs to A comma B ki f dash of C is equal to f of B minus f of A by B minus C. ఇదేనా ఫార్ములా? అది రోల్స్ థియరం అయితే f dash of C is equal to 0 అవుతుంది. ఇక్కడ ఒక ఫంక్షన్ కావాలి, అది కంటిన్యూషన్ కావాలి, అది డెరివేటివ్ కావాలి. అట్లీస్ట్ there exists C belongs to A comma B implies f dash of C is equal to f of B minus f of A by B minus A. f of B minus f of A by B minus A అన్నమాట. ఓకేనా, ఇది స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ ప్రకారంగా ఒక క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ C for the function రాసుకుంటాం. ఫంక్షన్ f of x is equal to x square on 2, 4. ఇంటర్వెల్ కూడా 2, 4 అంటే ఇది a, b అని అర్థం. 2, 4 by using Lagrange's mean value theorem. Lagrange's mean value theorem. ఓకేనా, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం. ఇది ఓకేనా, క్వశ్చన్కి ఆన్సర్ చేద్దామా? మనం దేన్ని ఉపయోగించుకోవాలి చేయాలి? ఇక్కడ ఒక ఫంక్షన్ ఇచ్చాడు కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ అనే ఒక ఫంక్షన్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇంటర్వెల్ కూడా ఇచ్చాడు కదా. ఈ ఫంక్షన్కి ఇంటర్వెల్ అంతా 2, 4 అనే ఇంటర్వెల్లో ఈ ఫంక్షన్ అనేది మీన్ వాల్యూ థియరమ్ని మనం చెక్ చేయాలి. ఓకేనా, అంటే ఫైండ్ ది సి వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది మనం. ఓకేనా, సో దట్ మనం ఏ ఫార్ములా ఉపయోగించేస్తున్నాం అనేది లాగ్రాంజెస్ ఫార్ములా ఉపయోగించేస్తున్నాం. లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం. లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం ఉపయోగించేస్తాం. ఓకేనా, లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం స్టేట్మెంట్ అనేది ఒక ఫంక్షన్ కావాలి, కంటిన్యూషన్ కావాలి, డెరివేషన్ కావాలి. ఓకేనా, దెన్ C belongs to A comma B f dash of C is equal to f of B minus f of A by B minus A ఫార్ములా రాసుకొని దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, ఈ స్టెప్ రాద్దామా? f of x is equal to x square is a function అన్న స్టెప్ అయిపోయిందా? f of x is x square is a function on A comma B అవసరం లేదు. ఓకేనా, నెక్స్ట్ f of x is equal to x square is a continuation on 2, 4 close interval 2, 4. ఓకేనా, ఎవ్రీ క్లోజ్ ఇంటర్వెల్ ఇస్ కంటిన్యూషన్ అవుతుంది. ఓకేనా, ఇవన్నీ మనం చెక్ చేయడం అవసరం లేదు. f of x is equal to x square is a derivative డిఫరెన్సిబుల్ అని ఉంటుంది. డెరివేటివ్ ఆన్ 2, 4. మరి ఈ ఫంక్షన్ డెరివేటివ్ అవుతుందా? ఎక్స్ స్క్వేర్కి డెరివేషన్ ఉందా? ఎక్స్ స్క్వేర్ డెరివేషన్ ఎంత? 2x కదా, సో ఉంటుంది కదా డెరివేషన్. నెక్స్ట్ అనేది C బిలాంగ్స్ టు A కామా Bకి ఎంత? అది ఫంక్షన్ అయింది, కంటిన్యూషన్ అయింది, డెరివేషన్ అయింది. సో అట్లీస్ట్ C బిలాంగ్స్ టు A కామా Bకి f dash of C is equal to f of B minus f of A by B minus A ఫార్ములా కదా. ఇది A కామా B ఇంటర్వెల్కి. అదే C బిలాంగ్స్ టు 2, 4 ఇంటర్వెల్కి ఎంత అవుతుంది? 2, 4. A బదులు 2, B బదులు 4 పెట్టుకుందాం. ఓకేనా, సో f dash of C is equal to f of 4 minus f of 2 by 4 minus 2. మరి f of 4 అంటే ఎంత? f of 2 అంటే ఎంత? అంటే f of 4 కానీ f of 2 వాల్యూ కావాలంటే మనకి ఏం కావాలి? f of x వాల్యూ కావాలి. f of x ఎంత? x స్క్వేర్ కదా. f of 4 is equal to 4 స్క్వేర్. సో therefore 4 స్క్వేర్ minus f of 2 అంటే ఎంత? 2 స్క్వేర్ కదా. 2 స్క్వేర్ by 4 minus 2. It can be written as 4 square అంటే ఎంత? 16 minus 4 by 4 minus 2 ఎంత? 2.
ఇస్ ఈక్వల్ టు ఎంత ఇది 12/2 12/2 ఎంత ఇది 200 to 260 ఎంత ఇది 600 మరి ఎఫ్డాస్ ఆఫ్ సి ఎంత మరి ఎఫ్డాస్ ఆఫ్ సి ఎంత కావాలి కదా ఎఫ్డాస్ ఆఫ్ సి ఎంత దీనికి డెరివేషన్ ఎంత ఇది ఎఫ్డాస్ ఆఫ్ సి ఎఫ్డాస్ ఆఫ్ ఎక్స్ ఎంత 2x అంతేనా ఎక్స్ స్క్వేర్ ఎంత 2x కదా సో ద ఎఫ్డాస్ ఆఫ్ సి ఎంత ఎఫ్డాస్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ 2c సో దేర్ఫోర్ 2c ఇది 2c ఇది 2c 2c సో దేర్ఫోర్ c వాల్యూ ఎంత ఇది c ఈజ్ ఈక్వల్ టు 200 to 2 3 వస్తుంది ఓకే 3 ఈజ్ ఈక్వల్ టు c విచ్ ఈజ్ బిలాంగ్స్ టు 2, 4 అయినా 3 అనేది 2, 4 లో ఉందా లేదా సో దేర్ఫోర్ ఆన్సర్ ఈజ్ వెరిఫైడ్ బై ది మీన్ వాల్యూ థియరమ్ ఓకే సో దేర్ఫోర్ f of b అంటే f of 4 వాల్యూ కావాలి f of 2 వాల్యూ కావాలి నెక్స్ట్ f's of c వాల్యూ కావాలంటే f of x యొక్క వాల్యూ కావాలి సో f of x x స్క్వేర్ కాబట్టి f's of x ఎంత 2x లో f's of c వాల్యూ కావాలంటే పుట్ x c సబ్స్టిట్యూట్ చేస్తే 2c వస్తుంది అంటే f's of c వాల్యూ ఎంత 2c f of 4 వాల్యూ ఎంత 4 స్క్వేర్ f of 2 ఎంత 2 స్క్వేర్ ఇచ్చినటువంటి ఫంక్షన్ ఆధారం అన్నమాట ఓకేనా f's of c is equal to 2c f of 4 ఎంత 4 స్క్వేర్ f of 2 ఎంత 2 స్క్వేర్ 4 minus 2 అన్నమాట సో దేర్ఫోర్ దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే c is equal to 3 వస్తుంది ఓకేనా 3 belongs to 2, 4 అన్నమాట ఓకే